హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అని బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళైతే సాంబార్ పౌడర్ చేసేసినాను. తొందరగా చాలా ఫాస్ట్గా చేసేసినాను. మినపప్పు, శనగపప్పు డ్రై రోస్టే చేస్తాను, నేను నూనె వేసి చేయను. మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, మిరియాలు, జీలకర్ర, అలాగే ఎక్కువ ధనియాలు వేసేసాను, కొన్ని మెంతులు వేసేసాను. ఇంకా ఆవాలు లాంటివి వేయను, ఎందుకంటే చేదు వచ్చేస్తుంది. సో మిరియాలు మాత్రం ఎక్కువ వేసుకోవాలి, ధనియాలు ఎక్కువ వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు మీ క్వాంటిటీని బట్టి, సో దట్ మనకి సాంబార్ టెక్స్చర్ రావాలి కాబట్టి. అలాగే కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు వేసేసుకుంటున్నాను. అలాగే బాగా వేగిపోయింది. పసుపు వేసేసుకుంటున్నాను, కొంచెం ఇంగు వేసేసుకుంటున్నాను. ఇవన్నీ కొంచెం ఎక్కువ అక్కర్లేదు, ఎందుకంటే మనం ఎలాగో సాంబార్లో ఇంగు పోపు పెడతాం కాబట్టి ఇది కొంచెం ఫ్లేవర్గా ఉండడానికి వేస్తాను. హాఫ్ స్పూన్ మెంతులు వేస్తే సరిపోతుంది, అంతా పట్టేస్తుంది. సో ఇలాగా బాగా వేయించేసుకున్నాక నేను బంద్ చేసేస్తాను. బంద్ చేసేసి దీన్ని చల్లారాక గ్రైండ్ చేసేసుకుంటే మనకి సాంబార్ పొడి అనేది రెడీ అయిపోతుంది. నేను గ్రైండ్ చేశాక మీకు చూపిస్తాను. చూసారు కదండి, ఇంత ఫైన్ పౌడర్ అయిపోయింది మనకి సాంబార్ పౌడర్. సో ఇంట్లో చేసి పెట్టేసుకుంటే గుమగుమలాడే సాంబార్ కానీ, పప్పు పులుసు కానీ, అలా కొన్ని వాటిల్లోకి మనం సాంబార్ పౌడర్ అనేది వాడుతూ ఉంటాం కదా. సో నేను చెప్పినట్టు నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని చేసుకోండి, సూపర్బ్ ఉంటుంది. వెల్లుల్లిపాయ ఫ్లేవర్ కావాల్సిన వాళ్ళు వెల్లుల్లిపాయలు వేసుకోండి, నేనైతే వేయలేదు. మీరు కావాలి మాకు ఆ ఫ్లేవర్ లేకపోతే మేము తినలేము అన్న వాళ్ళు వేసేసుకోండి. బట్ ఇది మాత్రం అసలైన సాంబార్ పౌడర్ రెసిపీ. చాలా 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 గుమగుమలాడిపోతుంది. ఒక 2 స్పూన్స్ ఇలా వేసేసారనుకోండి, సూపర్బ్ ఉంటుంది. సో చేసేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బయట కొనుక్కున్నవి ఎలా ఉంటాయో, వాడు ఏం వేస్తాడో కూడా మనకి తెలీదు. సో ఎందుకైనా మంచిది మనం హ్యాపీగా ఇంట్లో చేసుకున్నదైతే, డ్రై రోస్ట్ చేసుకున్నదైతే ఎప్పటికీ అలాగే గుమ్మలాడుతూ ఉంటుంది. కానీ కొంచెం నూనెలో వేయిస్తారు చూసారా, అది మాత్రం కొంచెం ముక్క వాసన వచ్చేస్తుంది, తొందరగా పాడైపోతుంది. ఇలా డ్రై రోస్ట్ చేసుకుని చక్కగా ఎక్కువ ధనియాలు వేసుకొని చేసుకోండి, సూపర్బ్ ఎక్స్ట్రాడినరీ సాంబార్ పౌడర్ మీ ముందు ఉంటుంది. సో తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. బాయ్ అండి.